చెందిన 300 మంది యువకులు, మహిళలు వార్డ్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వైసీపీ యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వాళ్ళందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని నరసింహారెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత కుటుంబం భైరెడ్డి కలయిక వల్ల ఓర్వకల్లు గడివేల మండలాల్లో ప్రజలు ఒకానొకప్పుడు వారి పాక్ష నిజానికి నష్టపోయారని తెలిపారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరితరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి కూతురు శబరి టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని సిగ్గు లేకుండా ప్రజల వద్దకు వెళ్లి ఎలా అడుగుతున్నారని ఆయన నిలదీశారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలో ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా 2024 పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నిక ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి గారైనా కొడుక నేనైనా మా అక్కైనా మా అమ్మైనా మేము ఒక్కరమే ప్రచారంలో కూడా మేము అంగు ఆర్భాటాలకి మేము తావు ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా మేము ప్రజలకు ఓట్లు పోయేటప్పుడు కూడా చాలా సాధారణంగా పోయి అమ్మ మేము మీకు ఈ మంచి చేసినాం మీరు మాకు ఓటే అని చెప్పి అడుగుతున్నాం తప్పనిస్తే మేము ఎక్కడ కూడా ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ మేము చేయడం లేదు. మేము కూడా ఒక 20-30 మందిని చేర్చుకొని 300 కుటుంబాలను చేర్చుకున్నామని చెప్పి పెట్టుకోవడం మాకేమదే పెద్ద విషయం కాదు. కానీ దానివల్ల ప్రజలలో పబ్లిక్లో మనం చీప్ అవుతున్నాం అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కూడా ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి పోవడం లేదు. వర్త్ లేని లీడర్లు ఏదో ఒకరో ఇద్దరు వర్తున్నలు కూడా పోయిండొచ్చు, నేను కాదనడం లేదు. దానికి మన పద్ధతులు నచ్చకనో లేకపోతే వాళ్ళకి మనం అడిగిన పనులు చేయలేకపోవడం వల్ల వాళ్ళ ఆశలు చాలా పెద్దవి ఉండడం వల్లనో దానివల్ల ఒక్కరో ఇద్దరు ఏమో పోయిండొచ్చు. కానీ మిగతా పోయేటోళ్ళు అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోయేటోళ్ళు అందరినీ కూడా సగం మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదయ్యా, సగం మంది కొత్తగా రాజకీయంకి ఈరోజు వస్తున్నారు. కాకినాడ జిల్లా